పెట్టాలి బార్ కంపల్సరీ. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ బార్. సో ఇక్కడ ఏమవుతుంది -5 cos 37 degrees. సో ఇక్కడ మైనస్ ఐ క్యాప్ పెడతాం ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం మైనస్ ఐ క్యాప్ పెట్టాలి. మైనస్ ఆఫ్ 10 cos 60 మైనస్ 5 cos 37 degrees. సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 5 ఇంటూ cos 37 అంటే ఈ ఫిగర్ నుంచి మనం cos 37 తీసుకుంటే 4/5 అవుతుంది. 4/5 ఇంటూ ఐ క్యాప్ ఈక్వల్ టు 5 ఐ క్యాప్ ప్లస్ 4 ఐ క్యాప్ మిగులుతుంది. క్యాన్సిలేషన్ 4 ఐ క్యాప్ క్యాన్సిలేషన్ అయితే సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు -5 ఐ క్యాప్ మిగులుతుంది. మనం ఈ విధంగా మనం వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ని వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ని మనం ఎలా అడిగినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, స్మాల్ కాన్సెప్ట్. అదేంటంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ వెన్ మిర్రర్స్ ఆర్ ఇన్ కాంబినేషన్. మనం ఒక 2 మిర్రర్స్ ని ఒక యాంగిల్ తో కంబైన్ చేసినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక చిన్న ఫార్ములా ద్వారా మనం నేర్చుకుంటాం. ఈ 2 మిర్రర్స్ ని మనం ఇలా కొంత యాంగిల్ తో మనం ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఇక్కడ M1 M2 అనే 2 మిర్రర్స్ ని సో ఆ ఫార్ములా ఏంటంటే n = 360/θ. సో ఇక్కడ n ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే 360/θ మనం వాడతాం. అలానే n అనేది ఆడ్ నెంబర్ అయితే 360/θ -1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఒక 2 మిర్రర్స్ ని ప్యారలల్ గా తీసుకుంటే సో ఒక మిర్రర్ కి ఎదురుగా ఒక మిర్రర్ ని ప్యారలల్ గా తీసుకున్నట్లయితే అక్కడ మనకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. గుర్తుంచుకోండి, 2 మిర్రర్స్ ప్యారలల్ కండిషన్ లో ఉంటే అవి ఏమవుతాయి, అక్కడ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ M1 అనే మిర్రర్ తీసుకుంటాను, ఇక్కడ M2 అనే మిర్రర్ తీసుకుంటాను. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 10 మీటర్స్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మిర్రర్ 1 ఉంది కదా, మిర్రర్ 1 కు 2 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నట్లయితే ఇమేజ్ కూడా ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది, 2 మీటర్స్ కదా. సో ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ కూడా 2 మీటర్స్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. సో ఇంకా మనకి మిగిలేదు అంతా 10 మీటర్స్ లో 2 పోతే 8 కదా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇమేజ్ ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఏమవుతుంది, దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేసి ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేసి ఇక్కడ ఈ ఇమేజ్ I1 అలా ఏమవుతుంది I2 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఈ I2 ఇమేజ్ ఉందా, ఈ I2 ఇమేజ్ ఈ M1 కు ఆబ్జెక్ట్ గా పనిచేసి సో అటువైపు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలా దీని ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తూ సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.